హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక ఎల్సిటీ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఈ మొక్కని బాగా గమనించండి. ఈ మొక్కని మన వాడుక భాషలో వయ్యారి బామ అంటారు. నాకు తెలిసిన వరకు ఇంకా దీన్ని ఇంకా ఏమంటారో నాకు తెలియదు. మనకిప్పుడు అధికంగా బ్యూటిషియన్లు వేణీలు తయారు చేసే పూలు ఇవే అని కొంతమంది అనుకుంటున్నారు. ఏది సరిగ్గా నాలెడ్జ్ ఉండి లేని వాళ్ళు. అవి ఇవి ఒకటి కాదండి. అవి చాలా కాస్ట్లీ. వాళ్ళు ప్రత్యేకంగా పండించి తెచ్చిన పూలు. ఈ మాత్రం ఎక్కడ పడితే అక్కడ రోడ్లెమ్మట ఒక్క మొక్క పెరిగిందంటే గాలికే భయంకరంగా పెరిగిపోతూ ఉంటాయి ఇవి. మనం ఎంత పీకేసినా కాల్చినా ఇక వీటిని మనం ఆపలేము. కాబట్టి ఈ మొక్కను ఎవరు ముట్టుకోవద్దు కూడా. వీలైనంత వరకు ఎక్కడైనా మొక్క కనిపిస్తే పీకేసేయండి. ఈ మొక్క మన ఒంటికి తగిలినా అది మెల్లగా దురదలాగా ఇదైపోయి ఆ దురద కాస్త ఎలర్జీలై ఒళ్ళంతా వ్యాపించిద్ది. ఇది నేను ఎక్కడో చూసో ఏదో ఎవరి ద్వారానో చెప్పట్లేదు. మా తోటలో ఉంది ఇది. దీనివల్ల నాన్న ఒళ్ళంతా పాడైపోయింది. దురద, భయంకరమైన దురద. ఎన్ని వేల రూపాయల మందులు వాడినా కానీ ఈ దురదలు తగ్గట్లేదు. కాబట్టి ఒక్కసారి దీన్ని గమనించి ఎక్కువ మందికి అవగాహన కలిగిద్దని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ దురదలు భరించలేము. ఆ దురదలకి ఎన్ని మందులు వాడినా తగ్గదు. కాబట్టి ఇది ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. వేణీల తయారీకి వాడేది ఇవేమో అని కొంతమంది బ్యూటీషియన్లు కామెంట్స్ కూడా పెట్టి ఉన్నారు. కాబట్టి దీని గురించి నాకు తెలిసిన వరకు నేను చెప్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ఇట్టి పరిస్థితులు ఈ మొక్కను మాత్రం వాడకండి. దయచేసి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.